వైకాపా అధ్యక్షుడు జగన్ 10,000 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అక్రమాస్తులకు సంబంధించి 12 సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ నీతి, నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారంతో 1,000 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్ దానిని ప్రభుత్వ పరం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. మా నాయకుడు దమ్ముగా ధైర్యంగా చెప్పారు. 10,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న పెద్ద మనిషి ఎవరో బయటికి రావాలని చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇసిరారు. దానికి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా జీవోలు ఉన్నాయా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ బయట పెట్టిందా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బయట పెడద్దా, బయట పెట్టరని చెప్పారు కదా. ఇవన్నీ కాదు మేము అనేది, వాస్తవాలు బయట పెట్టు. ఇడుపులపై కలుగుల్లో ఇంకెంత డబ్బు ఉంది, బెంగళూరు వైట్ హౌస్ ఎస్టేట్ లో ఎంత దాచావు. ఒక అవినీతి పత్రిక, అవినీతి ఛానల్ పెట్టుకుని పొద్దున్న లేస్తే ఫోటోల మీద ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ బాబుని తిట్టడం, ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఆడిపోసుకోవటం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి వివరణ ఇవ్వాలి చాలా స్పష్టంగా. ఇది నీ బినామీ డబ్బు, నీ అవినీతి డబ్బు, నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల సంపద దోచుకొని ఇవాళ నీ భాగవతం అంతా కూడా బయటపడుతుంది. కాబట్టి చోటా మోటా నాయకులతో మమ్మల్ని తిట్టించడం కాదు, నువ్వు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.